సినీ నటుడు శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలు ఏమిటి? అమ్మమ్మో సామానులు అనేటటువంటి 2 పదాలు వాడారు. ఆ 2 పదాలు తప్ప మిగిలినంతా కూడా ఆయన మాట్లాడేటటువంటి విధానంలో ఎటువంటి పొరపాటు లేదు కూడా అని చెప్పొచ్చు. మనం హిందూ ధర్మం మనది, భారతదేశం పుణ్య దేశం కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆచారాలు, సంస్కృతులు వాటిని మనం పాటించాలి. మన తాలూకా ఆచారాలు, సంస్కృతులను ఇతర దేశాలు పాటిస్తున్నాయి, వారి ఆచారాలను మనం అంటగట్టుకుంటున్నాం. అయితే ప్రథమంగా ఆయన వ్యాఖ్యలపైన అనసూయ గారు స్పందించారు, తర్వాత చిన్మయి, తర్వాత నిధి అగర్వాల్ స్పందించారు. అయితే తీవ్రమైనటువంటి దుమారం రేగింది. 10 రోజుల నుంచి కూడా ఇదే ఎపిసోడ్ కొనసాగుతుంది. మరి ఇక్కడ శివాజీ గారికి కొందరు అనుకూలం, అట్లాగే అనసూయ గారికి కొందరు అనుకూలం. అనసూయ గారు ఎందుకు అట్లాంటి మాటలు ఆడారు అని అంటే, ఎందుకు అట్లా అంటే ఆమె తాలూకా ఈయన మాట్లాడిన తర్వాత ఆమె తాలూకా వీడియోలను పోస్టులో పెట్టడం, సోషల్ మీడియాలో వైరల్ చేయటం ఇట్లాగా జరిగింది. కాబట్టి ఆమె స్పందించారు ప్రథమంగా అని చెప్పేటటువంటిది. మరి ఇక్కడ సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా, సమాజానికి ప్రయోజనం చేకూరేటటువంటి విధంగా మాత్రమే ఉండాలి వాళ్ళ అలంకరణ కానీ ఏది కానీ. అది సినిమాలో యాక్షన్ చేశారా అంటే దాన్ని సన్నివేశాన్ని బట్టి, పాత్రను బట్టి అక్కడ చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ బయట కూడా ఆ డ్రెస్ అలంకరణ అనేటటువంటిది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి అన్నటువంటిది ఒక అనసూయ గారనే కాదు, ఒక చిన్మయి గారనే కాదు, నిధి అగర్వాల్ గారనే, ఇట్లాగా చాలామంది బాలీవుడ్ నటీనటులు ఇట్లాంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా స్త్రీలు డ్రెస్ అలంకరణలో చాలా పొరపాటు జరుగుతున్నటువంటి విషయం. అయితే దాన్ని చూసి మగవాడు ఒక అన్నగానో లేకపోతే ఒక తమ్ముడుగానో భావించుకొని, అక్కగానో చెల్లిగానో భావించుకునేటటువంటి మనస్తత్వం అట్లాంటి పరిస్థితులు ఎలా ఏర్పడదు. కాబట్టి సెలబ్రిటీలు అనేటటువంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఇట్లాంటి డ్రెస్ అలంకరణల విషయంలో హిందూ మతాన్ని, భారతదేశం పుణ్యభూమి, భారతదేశాన్ని హేళన చేసేటటువంటి విధంగా ఉండకూడదు. అది కాబట్టి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.